మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగువారి మదిలో అన్నగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అవనని వీడిన ఆయన తలపులు తెలుగువారిని సదా వెన్నాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ మరణం తర్వాత తరలివచ్చిన తరాలు సైతం ఎన్టీఆర్ నామస్మరణే చేస్తుండడం విశేషం. అందుకు చలనచిత్ర సీమలోనూ రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాగించిన అనితర సాధ్యమైన పయనమే కారణమని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించిపోతుంది, గర్వంతో ఛాతి విప్పారుతుంది. చిత్రసీమలోనూ రాజకీయ రంగంలోనూ తెలుగునాట ఎన్టీఆర్ స్థాయిలో చరిత్ర సృష్టించిన వారు మరొకరు కనరారు. 1949 నవంబర్ 24న విడుదలైన మన దేశం చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించారు. అందులో ఆయన పాత్ర నిడివి తక్కువే. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా పనిచేసే పాత్రలో స్వదేశీలనే చావగొట్టే పాత్ర ఆయనది. ఆ పాత్రలో ఎన్టీఆర్ లీనమై నటించిన తీరు చిత్రసీమలోని వారిని ఆకర్షించింది. మన దేశం విడుదలయ్యాక జనాన్ని ఆకట్టుకుంది ఆ పాత్ర. ఆ తర్వాత షావుకారులో తొలిసారి తెరపై కథానాయకునిగా కనిపించిన ఎన్టీఆర్ పాతాళ భైరవి కోసం సాహసం చేసిన తోట రాముడిగాను మురిపించారు. దాంతో సూపర్ స్టార్గా నిలిచారు. మరి వెనుదిరిగి చూసుకొని ఎన్టీఆర్ నట జీవితంలో ఎన్నెన్నో మరపురాని మరచిపోలేని విలక్షణమైన పాత్రలు జనం ముందు నిలిచి వారి మదిని గెలిచాయి. ఆ దేవుడెలా ఉంటాడో తెలియని భారతీయులకు ఎన్టీఆర్ పోషించిన శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస, శివుడు, సత్యనారాయణ స్వామి వంటి పాత్రలే నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. పౌరాణిక జానపదాల్లో అనితర సాధ్యంగా నటించిన ఎన్టీఆర్ సాంఘికాల్లోనూ చారిత్రకాల్లోనూ తనదైన బాణి పలికించారు. సినిమా రంగంలో ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజయాలకు నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగిన సక్సెస్కు కొదవేలేదు. ఆయన చిత్రాలు నెలకొల్పిన రికార్డులు ఈనాటికి చెక్క చెదరకుండా ఉన్నాయంటేనే ఎన్టీఆర్ స్టార్డమ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అనేక విలక్షణమైన పాత్రలలో జీవించి అలరించారు రామారావు. ముఖ్యంగా పేదవాడి పక్షం నిలిచి పోరాడే నాయకునిగా నటరత్న అభినయం సామాన్యులను ఇట్టే ఆకట్టుకుంది. దాంతో రామారావు తమ కోసమే జన్మించాడని ఎందరో భావించారు. తమ గుండె గుడిలో తనను ఆరాధిస్తున్న సామాన్యుల కోసం ఏదైనా చేయాలి అనే సత్సంకల్పంతోనే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. 1982 మార్చి 29న తన మాతృభాషను స్మరిస్తూ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు ఎన్టీఆర్. కేవలం 9 మాసాల వ్యవధిలో తెలుగు నేలపై పర్యటించి 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో విజయ డంకా మోగించారు. జనవరి 9వ తేదీన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ పదవీచ్యుతుడిని చేసినప్పుడు కేవలం మాసం రోజులలో ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా నిలపడంలో ప్రజలు సాగించిన పోరాటం ఓ చరిత్రగా నిలిచింది. 1984లో తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్లమెంటులో ప్రతిపక్షంగా నిలిచేలా చేసింది ఎన్టీఆర్ కరిజ్మానే. వరుసగా 1983, 84, 85 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత కూడా రామారావు సొంతమే. 1994లో ప్రత్యర్థి పార్టీని ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత సాధించిన విధంగా ఓడించింది ఎన్టీఆరే. ఇంతటి అపూర్వ విజయాలు సాధించిన ఎన్టీఆర్ తెలుగువారయ్యేందుకు అందరూ గర్వించారు. అందుకే ఆయనను సదా స్మరించుకుంటూనే ఉన్నారు. నందమూరి తారక రామారావు సిల్వర్ స్క్రీన్ వేదికగా చేసిన సంచలనాలు అనేకం. టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలారు. ఆయన చేయని పాత్ర లేదు. కెరియర్ బిగినింగ్లో జానపద, సోషియో ఫ్యాంటసీ, ఫ్యామిలీ డ్రామాలు ఆయన చేశారు. స్టార్డమ్ వచ్చాక పౌరాణిక, మాస్, కమర్షియల్ సబ్జెక్ట్స్తో భారీ బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరు. సమయానికి ఆయన చాలా విలువ ఇచ్చేవారట. ఆయన సక్సెస్ రహస్యం కూడా అదే. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్. తీరిక లేకుండా నటిస్తూనే ఎన్టీఆర్ పలు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి వచ్చి కూడా సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తాతమ్మ కళ ఒకటి. ఈ సినిమాతో కొడుకు బాలకృష్ణను ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేశాడు. తండ్రి దర్శకత్వంలో మొదటి చిత్రం చేసిన బాలకృష్ణ అనంతరం టాప్ స్టార్గా ఎదిగారు. అనేక సంచలన విజయాలు నమోదు చేశాడు. తాతమ్మ కళ మూవీ విషయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందట. హీరోయిన్ భానుమతిని మోసం చేయాలనుకున్న ఎన్టీఆర్ ఆయనే మోసపోయాడట. తాతమ్మ కళ మూవీలో ఎన్టీఆర్, భానుమతి, బాలకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు డివి నరసరాజు రచయితగా పనిచేశారు. రచయిత నరసరాజుకి ఎన్టీఆర్ ఒక బాధ్యత అప్పచెప్పాడట.
తాతమ్మ కళ మూవీలో తాతమ్మ పాత్రకు భానుమతిని అనుకుంటున్నాను, వెళ్ళి ఆమెతో మాట్లాడి రెమ్యునరేషన్ ఎంతో కనుక్కో అన్నారట. నరసరాజు హీరోయిన్ భానుమతి వద్దకు వెళ్ళారట. ఇలా తాతమ్మ కళ మూవీలో మీరు నటించాలి, ఎన్టీఆర్ మీ రెమ్యునరేషన్ ఎంతో అడిగిరమ్మన్నారు అని భానుమతితో నరసరాజు చెప్పారట. ఆయన హీరోగా ఎంత తీసుకుంటున్నారో దానికి ఒక 5,000 తగ్గించి ఇవ్వండి అన్నారట. ఆ రోజులో ఎన్టీఆర్ 4 నుండి 5 లక్షలు తీసుకుంటున్నారట. ఎన్టీఆర్కి నరసరాజు ఇదే విషయం చెప్పారట. అయితే నేను 2 లక్షలు తీసుకుంటున్నానని చెప్పు అని 1,90,00,000కు చెక్ రాసి భానుమతికి పంపించారట. ఎన్టీఆర్ పంపిన చెక్ తీసుకోకుండా భానుమతి ఇంకో 5,000 కలిపి ఇచ్చి నేను చేస్తున్న అమ్మాయి పెళ్లి మూవీలో నటించమనండి అని అన్నారట. భానుమతి చేసిన పనికి ఎన్టీఆర్ మైండ్ బ్లాక్ అయిపోయిందట. చేసేది లేక ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ అమ్మాయి పెళ్లి మూవీలో నటించారట. తాతమ్మ కళ చిత్రానికి ఎన్టీఆర్ నిర్మాత కాగా అమ్మాయి పెళ్లి మూవీకి భానుమతి నిర్మాత. 4-5 లక్షలు తీసుకునే ఎన్టీఆర్ భానుమతి చేసిన పనికి 2 లక్షలకే అమ్మాయి పెళ్లి మూవీలో నటించాల్సి వచ్చింది. భానుమతి పరోక్షంగా 2 లక్షల ప్రయోజనం పొందింది. భానుమతిని మోసం చేయాలనుకున్న ఎన్టీఆర్ ఆమె తెలివితేటల వలన ముందు తేలిపోయాడు. అందుకే భానుమతి అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా భయపడేవారట. సినిమా హీరోలు కష్టాలు తీరుస్తారు, కానీ అది తెర మీదే. తెర మీద నుంచి ప్రజల్లోకి నడిచి వచ్చి ఆ కళని నిజం చేసిన గనుడు ఎన్టీఆర్. తెర మీద విష్ణువులా అలా వైకుంఠపురంలో ఆ మూల సౌదంబులో కనిపించాడేమో కానీ రాజకీయానికి వచ్చేసరికి ప్రజా జీవితంలోకి చొచ్చుకుపోయాడు. పేదవాడి కష్టాలేంటో తెలిసిన ప్రజా నాయకుడిగా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అభివృద్ధిని అంకెల్లో మాత్రమే చూపించే పద్ధతికి స్వస్తి చెప్పి పేదవాడికి అక్షరాలా ఉపయోగపడే పథకాలకి శ్రీకారం చుట్టాడు. 2 రూపాయలకి కిలో బియ్యం కేవలం 2 రూపాయలకి ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? పేదవాడి అవసరం తెలిసిన వాడికి, ఆకలంటే ఏమిటో ఎరగని వాడికి. ఓట్ల కోసం వేసే రాజకీయ పథకంలా పుట్టిన ఆలోచన కలది. పాలకుడి నిర్ణయాలు ప్రజలకి నేరుగా ఉపయోగపడాలన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం అది. అందుకే అది జనంలోకి వెళ్ళింది, వాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని కొనసాగిస్తూనే రావడం ఎన్టీఆర్ పట్టుదలకి, ప్రజా సంక్షేమ దృష్టికి నిదర్శనం. పేదలకి పూరి గుడిసెలో తాత్కాలిక నివాసాల్లో ఏర్పరచుకునేందుకు ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేయడం ఆనవాయితీ. అయితే పేదవాడికి పక్కా ఇల్లు కట్టించాలన్న ఆలోచన ఎన్టీఆర్ది. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అనే కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత పాలకుడికి ఉందన్న ఆదర్శాన్ని ఎన్టీఆర్ నమ్మాడు. అందుకే జనతా వస్త్రాల్ని అందుబాటులోకి తెచ్చాడు. తెలుగు సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చీరలు, దోవతుల్ని కూడా సామాన్యుడికి చేరువ చేశాడు. ఇవి మాత్రమే కాదు, ప్రజల కోసం ఎన్నో పథకాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిర్ణయాలు ఎన్టీఆర్ ఎక్స్క్లూజివ్ పేరుతో లిస్ట్ చేస్తే ఎన్నో కనిపిస్తాయి. రాష్ట్రంలో వేలు నూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్. మహిళల ఆస్తికి హక్కు ఉండాలని చట్టం తెచ్చిన, తెలుగు గంగా ప్రాజెక్టులో రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చేందుకు పట్టుబట్టిన, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఆ ఘనత ఎన్టీఆర్దే. ఎన్టీఆర్ అంటే తెలుగుకి ప్రతీక. ఎన్టీఆర్ అంటే ఆత్మ గౌరవానికి నిలువుటద్దం. ఒకప్పుడు తెలుగు రాజధానిలో బస్సులకి తెలుగు బోర్డులు కూడా లేని దుస్థితి. ఆ స్థితి నుంచి బయటకు తెచ్చి తెలుగు వైభవాన్ని చాటి చెప్పే మహామహుల విగ్రహాన్ని కొలువుదీర్చిన ఘనత ఎన్టీఆర్దే. తెలుగు, తమిళం కూడా తెలియక దక్షిణాది వాళ్ళందరినీ ఒకే ఘాటన కట్టేసి మద్రాసిలిగా పిలిచే ఉత్తరాది నిర్లక్ష్యానికి ధీటైన ప్రత్యుత్తరాన్నిచ్చింది ఎన్టీఆరే. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలబెట్టిన గనుడు ఎన్టీఆర్. నిజమైన తెలుగువాడు ఎలా ఉండాలో చాటి చెప్పాడు కాబట్టే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు గుండెల్లో ఎన్టీఆర్ కొలువై ఉంటారు.